to all. Myself, I am Riyaz. I have completed my MA Political Science from Kakatiya University, MA Philosophy from Usmania University, Master of Education MEd from Kakatiya University, Master of Philosophy MPhil from Kakatiya University, MA History from Usmania University, PhD from Kakatiya University. I got gold medal when I was in MPhil. I got the top Usmania University rank when I was in MA Philosophy. And I topped the MA entrance examination in Usmania University as well as in Kakatiya University. I visited more than half a dozen countries, the part of my research. I worked as a faculty member in the Department of Political Science and International Relations at Kakatiya University. I worked as a faculty member in the Department of Education, Kakatiya University. I worked as a faculty member for Indira Gandhi National University of Delhi. This is regarding my introduction. నేను తెలంగాణ ప్రాంతములో జన్మించి తెలంగాణలో చదువుకున్న వాణ్ణి. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడితే స్వపరిపాలనకి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో వరంగల్ గల్లీల నుండి ఢిల్లీ వరకు ఉద్యమకారుడిగా ఉద్యమాల్లో భాగస్వామ్యాన్ని తీసుకున్న ఒక అకాడమిషియన్ని. నౌ కమ్ టు ది పాయింట్. ఫ్రెండ్స్, బేసికల్గా ఎనీ డెమోక్రటిక్ కంట్రీ, ఏ ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశమైనా పరిపాలనను కొనసాగించేందుకు ఒక వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ఆ వ్యవస్థను మనం ఏమంటామంటే బ్యూరోక్రటిక్ సిస్టమ్ అంటాం. మనం బ్యూరోక్రటిక్ సిస్టమ్ అంటే ఉద్యోగి స్వామ్యం అని తెలుగులో పిలుస్తాం. మనకి భారతదేశం డెమోక్రసీని కాన్స్టిట్యూషన్ ప్రకారము తీసుకుంది కాబట్టి ఇస్తాం. ఇందులో మనకి నేషనల్గా అంటే జాతీయ స్థాయిలో ఒక ఉద్యోగి బృందాన్ని నియమించే బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాన్నే మనం ఏమన్నామంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నాం. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఏ ఎగ్జామ్ అయితే రాస్తారో వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో ఎంప్లాయీస్గా పనిచేస్తారు. అట్లాగే స్టేట్ విషయానికి వచ్చినప్పుడు మనకు పిఎస్సి ఉంటుంది. ఈ రెండు కూడా భారత రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడిన సంస్థలే. వీళ్ళ నియామకాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి, కానీ వాళ్ళని తీసేయడంలో ప్రభుత్వాల జోక్యం ఉండదు. కాబట్టి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్లా కనిపిస్తాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ డొమైన్లో పనిచేసే వాళ్ళు స్టేట్లో పనిచేస్తారు. ఉదాహరణకి తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అది టీపీఎస్సీ ఉంటుంది, టీఎస్సీ. తెలంగాణలో అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ లెవెల్లో పనిచేస్తుంది. జిల్లా లెవెల్కి వస్తే మనం దీన్ని డిఎస్సి అంటాం. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించిన ఎంప్లాయీస్ని నియమిస్తుంది. ఈ మూడు రకాల సర్వీసెస్ కూడా భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, భారత రాజ్యాంగం గుర్తించిన రిజర్వేషన్స్ ఆధారంగా, భారత రాజ్యాంగం గుర్తించిన బేసిక్ రిక్రూట్మెంట్ ఆధారంగానే కండక్ట్ చేయబడతాయి. కాబట్టి చాలామంది విద్యార్థులకు ఉండే ఒక అపోహ ఏంటంటే జనరల్గా ఇట్లాంటి ఎగ్జామినేషన్స్లో పైరవీలు ఉంటాయి, ఇట్లాంటి ఎగ్జామినేషన్స్లో బేసికల్గా రికమెండేషన్స్కి అవకాశం ఉంటుంది అనుకుంటారు. తప్పు. అది డెమోక్రటిక్ కంట్రీస్లో అది సాధ్యం కాదు. డెమోక్రటిక్ కంట్రీస్లో ఏవైనా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకోసమంటే చివరి అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఓట్లు ఇస్తేనే ఎన్నిక కాబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ వ్యవస్థలోకి పోయినప్పుడు, ఈ వ్యవస్థలో ఉద్యోగాలు ఉన్నప్పుడు భారతదేశంలో మనకు కనిపించే మూడు పరిపాలనా వ్యవస్థలు. వన్ ఈజ్ బేసికల్లీ నోన్ యాజ్ ది లెజిస్లేటివ్, చట్టాలు చేస్తుంది. సెకండ్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జిక్యూటివ్, అది చట్టాలని అమలు చేస్తుంది. థర్డ్ ఈజ్ నోన్ యాజ్ జ్యుడిషియరీ, అది బ్యాలెన్స్ చేస్తుంది. అందుకోసం ఇందులో ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని మనం దేన్నైతే అంటూ ఉంటామో, వాట్ వి కాల్, ఈ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అని మనం దీన్ని అయితే అంటూ ఉంటామో, ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోకి మనం పనిచేసేందుకు పోతున్నాం. కాబట్టి
ఒకసారి మన ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తే చట్టపరమైన రక్షణలు, చట్టపరమైన బాధ్యతలన్నీ మనకి ఇస్తారు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగానికి ఒక సోషల్ స్టేటస్ ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనం ఆలోచిస్తాం, కానీ సోషల్ స్టేటస్ కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఏరియాలో ఒక క్యాపిటలిస్ట్ దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నాయనుకుందాం మనం. ఆ ఏరియాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిలిస్తే వచ్చి అతను ఎదురుగా నిలబడాల్సిందే. అందుకోసం మనం చూస్తుంటాం చాలా సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి కోర్టులో నిలబడి జడ్జి ముందు బేసికల్గా తీర్పుకు సహకరిస్తూ ఉంటారు. ఇన్ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ ద రియల్ పవర్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ద పీపుల్ పవర్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది బ్యూరోక్రటిక్ సిస్టమ్. కాబట్టి చాలామంది ఈ యూపీఎస్సీలోకి, పిఎస్సీ, డిఎస్సిలోకి జాయిన్ అయితే ఒకవైపు ఎకనామిక్ సెక్యూరిటీ ఉంటుంది, మరొక వైపు మనకి సోషల్ స్టేటస్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ జాబ్స్ని బేసికల్గా ఆప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరందరూ ఈ క్లాస్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇందులో ఏదో ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళే. మీరు డిఎస్సి కోసం జిల్లా లెవెల్ పోస్ట్ కానీ, పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం కానీ, లేదా యూపీఎస్సీ కోసం కానీ ప్రిపేర్ కావాలని కోరుకున్న వాళ్ళే. ఇప్పుడు నేను ఈ యూపీఎస్సీ గురించి నేను మాట్లాడట్లేదు, బికాస్ ఐఎమ్ ఆల్సో అఫీషియల్ ఫ్యాకల్టీ మెంబర్ ఫర్ యూపీఎస్సీ టీచింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు నేను యూపీఎస్సీ గురించి మాట్లాడకుండా ఐఎమ్ గోయింగ్ ఫర్ ది పిఎస్సీ పబ్లిక్ సర్వీస్ ఫోకస్ చేస్తాను. 2018లో దెర్ వాజ్ ఎ కాన్ఫరెన్స్ ఎట్ అహ్మదాబాద్. దట్ కాన్ఫరెన్స్ వాజ్ అటెండెడ్ బై ఆల్ ది పీపుల్ హూ ఆర్ బేసికలీ హెల్డింగ్ ద పొజిషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్స్. అందులో ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం మనం ఏ సిలబస్ అయితే ఆప్ట్ చేస్తామో, వాట్ సిలబస్ వీఆర్ ఆప్టింగ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ఏ సిలబస్ అయితే ఆప్ట్ చేసుకున్నామో ఈ సిలబస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం కూడా ఉపయోగపడాలి. యూపీఎస్సీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపరేషను పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం కూడా ఉపయోగపడాలి. కాబట్టి ఓవరాల్గా మనకి 70:30గా ఈ ప్రిపరేషన్ ఉండాలనేది వాళ్ళకున్న బేసిక్ వాచ్. 70% సిలబస్ యూపీఎస్సీ సిలబస్, 30% సిలబస్ పిఎస్సి సిలబస్ కలిస్తే ఇప్పుడు మనకు కనిపించే 100% పిఎస్సి సిలబస్. పిఎస్సి సిలబస్ ఎట్లా ఉంటుందో అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ ఎట్లా ఉంటుందో డిఎస్సి సిలబస్ కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. అంటే వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ వన్ ఎగ్జామినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సి, that preparation is also useful for PSC. When you are getting preparation for PSC, that examination is also useful for DSC. కాబట్టి మీరందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావడానికి మొట్టమొదటిసారిగా మానసికంగా సంసిద్ధం కండి. దిస్ ఈజ్ మై అడ్వైస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. అంటే మనం మొట్టమొదటిసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు, వెన్ వీఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ పిఎస్సి ఆర్ యూపీఎస్సి ఆర్ డిఎస్సి, that preparation is useful for any examination, neither that is UPSC nor that is for PSC or that is for DSC. బట్ మీరు బ్రెయిన్లో మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ద ఫస్ట్ సజెషన్ ఐఎమ్ గోయింగ్ టు. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పిఎస్సి. ది పిఎస్సి ఎగ్జామినేషన్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 categories. One is Group 1, second is Group 2, third is Group 3 and fourth is Group 4. The PSC examination is with 4 categories: Group 1, Group 2, Group 3, Group 4. ఇప్పుడు సార్ ప్రధానంగా Group 2 క్లాస్ కోసం మేము పిలిచారు. నేను Group 1 క్లాసెస్ డీల్ చేస్తాను, Group 2 క్లాసెస్ కూడా డీల్ చేస్తాను. మేజర్గా ఐ ఫోకస్ ఆన్ Group 1. కానీ Group 1లో జాబ్స్ కొద్దిగానే ఉంటాయి, మనకి వందల సంఖ్యలో ఉంటాయి. Group 2లో మాత్రం జాబ్స్ వేల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు Group 2నే చార్జ్ చేస్తారు. సరే, ఈ డెమో ప్రధానంగా Group 2 మీద రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఫోకస్ చేస్తుంది కాబట్టి నేను ఈ సిలబస్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. వెన్ యూ ఆర్ కమింగ్ టు ది Group 1, మీకు ఆల్రెడీ సిలబస్లో మీ బుక్లో ఇచ్చారు. ఇట్ ఈస్ హ్యావింగ్ 6 papers. వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ ది Group 2, ఇట్ ఈస్ హ్యావింగ్ 4 papers. వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ ది Group 3, ఇట్ ఈస్ హ్యావింగ్ 3 papers. వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ Group 4, ఇట్ ఈస్ హ్యావింగ్ 2 papers. 2 papers, 3 papers, 4 papers, 6 papers. ఓవరాల్గా ఈ సిలబస్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇందులో Group 1 రాయడానికి, Group 2 రాయడానికి బేసిక్గా కనిపించేది గ్రాడ్యుయేషన్. Group 3, Group 4 రాయడానికి ఇప్పుడు బేసిక్గా కనిపించేది, అందులో కొన్ని జాబ్స్కి గ్రాడ్యుయేషన్, కొన్ని జాబ్స్కి మాత్రము ఇంటర్మీడియట్, అంతే. కాబట్టి మీరు
మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ అట్ అపెక్స్ రిమైనింగ్ ఆర్ వెరీ ఫ్రీ టు అండర్స్టాండ్. మనం ఒకసారి జీవితంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తర్వాత మిగతా ఏ గుట్టను ఏ కొండను ఎక్కువన్నా కూడా వాటికి ఎక్కుతాం మనం. ఇంకా అపెక్స్ పోయిన తర్వాత మిగతా అన్ని చిన్నగా కనిపిస్తాయి మనకి. కాబట్టి ఐ అడ్వైజ్ యూ టు ఆప్ట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. ఈ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే రేపు ఫ్యూచర్లో వచ్చే డిఎస్సి కానీ, రేపు ఫ్యూచర్లో వచ్చే పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఫ్యూచర్లో వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఫ్యూచర్లో వచ్చే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ కానీ ఎగ్జామ్ ఏదైనా కూడా మీ ప్రిపరేషన్ ఈ లెవెల్లో ఉండాలని నేను చెప్పేది. ఇందులో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 ఎక్కువ మార్కులకి ఉద్దేశింపబడ్డ పేపర్ ఏదైతుందో అది తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్. కారణం ఏంటంటే వెన్ యు ఆర్ గెటింగ్ జాబ్ ఎప్పుడైతే మీరు జాబ్ సాధిస్తారో, మీరు ఎప్పుడైతే జాబ్ సాధించిన తర్వాత మీరు ఏ సమాజంలో పనిచేయాలి? తెలంగాణ సమాజంలో పనిచేయాలి. కాబట్టి మీకు ఏ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, వారసత్వము, చరిత్ర, ఉద్యమము, కళలు, కళారూపాలు, సాహిత్యము ఇవన్నీ ఏ రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద అవగాహన ఉండాలి. మీకు ఏ రాష్ట్రంలో పనిచేస్తారో ఆ రాష్ట్రం మీద ఉండాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా మీరు సెలెక్ట్ కావాలనుకున్నప్పుడు వెన్ యూ ఆర్ గెటింగ్ సెలెక్షన్ యాజ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, అప్పుడు ఈ సిలబస్ అంతా కూడా మనకి స్టేట్ సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద సిలబస్, హౌ టు గెట్ ప్రిపరేషన్ ఫర్ ఇట్. ఇందులో నేను గ్రూప్ 2 పేపర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకు కనిపించే పేపర్ 1 కనిపిస్తుంది మనకి. దీన్ని మనము వి కాల్ ఇట్ యాజ్ జనరల్ స్టడీస్. పేపర్ 1 ఈజ్ విత్ జనరల్ స్టడీస్, జిఎస్ అంటాం. ఇందులో మనకి 150 మార్క్స్ ఉంటాయి పేపర్ 1లో. గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తున్నాను. ఈ 150 మార్క్స్లో మీకు తెలంగాణకు సంబంధించిన మార్కులు, క్వశ్చన్స్ 25 ఉంటాయి జనరల్ స్టడీస్లో. అవి ఏంటంటే తెలంగాణ కల్చర్ మీద 5 to 6 మార్క్స్ ఉంటాయి, తెలంగాణ జియోగ్రఫీ మీద 78 మార్క్స్ ఉంటాయి, తెలంగాణ ప్రభుత్వ పథకాల మీద 10 మార్క్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా జనరల్ స్టడీస్ విభాగానికి వచ్చినప్పుడు 25 మార్క్స్ మీకు జనరల్ స్టడీస్లో తెలంగాణ ఓరియంటేషన్ క్వశ్చన్లు ఉంటాయి. సో క్లియర్గా రాసి ఉంటుంది సొసైటీ, సివిలైజేషన్, ఆర్ట్, ఆర్కిటెక్ట్, లిటరేచర్, కల్చర్ ఆఫ్ తెలంగాణ అని ఒక టైటిల్ ఉంటుంది. అట్లాగే తెలంగాణ జియోగ్రఫీ అని ఒక టైటిల్ ఉంటుంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ మీద టైటిల్ ఉంటుంది. ఇందులో అన్నీ కలిపిస్తే అంటే జనరల్ స్టడీస్ పేపర్లో 25 మార్క్స్ దే రిలేటెడ్ టు తెలంగాణ. అట్లాగే మనం పేపర్ 2కి వచ్చామనుకో, వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ ది పేపర్ 2 ఇందులో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 ఈజ్ రిగార్డింగ్ హిస్టరీ, 2nd ఈజ్ రిగార్డింగ్ పాలిటీ, 3rd ఈజ్ రిగార్డింగ్ సోషాలజీ. ఇందులో 50 మార్క్స్, 50 మార్క్స్, ఇది 150 మార్క్స్ మొత్తం ఓవరాల్గా. ఈ 150లో హిస్టరీ ఏదైతుందో అందులో 50 మార్క్స్ కదా హిస్టరీకి. ఆ 50 మార్క్స్లో 25 మార్క్స్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, 25 మార్క్స్ తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఓకే. అట్లాగే సోషాలజీ విషయానికి వచ్చినప్పుడు సోషాలజీ కూడా 50 మార్క్స్ ఉంటుంది. ఈ 50 మార్క్స్లో 25 మార్క్స్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది, 25 మార్క్స్ తెలంగాణ సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. సెకండ్ పేపర్లో కూడా తెలంగాణ కనిపిస్తుంది మీకు. అలాగే కమ్ టు ది పేపర్ 3. ఇప్పుడు మనకు అంజయ్య సార్ చెప్పబోతున్నారు. దట్ ఈస్ బేసికల్లీ ఈ కనిపించే ఎకానమీ ఏదైతుందో, మనకు కనిపించే ఎకానమీ సబ్జెక్ట్ ఏదైతుందో, ఈ ఎకానమీ సబ్జెక్ట్ కూడా మనకు 150 మార్క్స్ ఉంటాయి. ఈ 150లో 100 మార్క్స్లో 50 మార్క్స్ ఇండియన్ ఎకానమీ, 50 మార్క్స్ డెవలప్మెంట్ ఎకానమీ, 50 మార్క్స్ తెలంగాణ ఎకానమీ. అంటే తెలంగాణ మీద 50 మార్క్స్ ఉంటాయి. అట్లాగే పేపర్ 4కి వచ్చినప్పుడు ఇది తెలంగాణ ఉద్యమమే. ఇందులో మనకు కనిపించే మార్క్స్ 150. 150కి 150 టోటల్గా తెలంగాణ అంశాలే. కాబట్టి 150 + 50 200, 225, 250, 275. అలాగే ఇంటర్వ్యూలో మనకు కనిపించే 75 మార్క్స్లో 25 మార్క్స్ తెలంగాణ ఓరియంటేషన్లో ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనకు కనిపించే 600 మార్కుల పేపర్లో తెలంగాణకు సంబంధించి మీకు ఓవరాల్గా మీరు ఫేస్ చేయాల్సిన క్వశ్చన్స్ 300. సో హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఈజ్ రిలేటెడ్ టు తెలంగాణ. అందుకోసము ఎగ్జామ్ ఏదైనా చదవాల్సి తెలంగాణ. నా అనేక వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లలో. డాక్టర్ రియాజ్ సార్ క్లాసెస్ కొట్టండి వస్తాయి. రామయ్య కోచింగ్ సెంటర్ పేరు మీద, అలాగే డాక్టర్ రియాజ్ సార్ క్లాసెస్ అనే పేరు మీద ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి డాక్టర్ రియాజ్ సార్ క్లాస్ అని కొట్టండి, చాలా వీడియోస్ వస్తాయి తెలంగాణ మీద.
కొన్ని వందల వేల వ్యూస్తో ఉన్న వీడియోస్ ఉంటాయి. అందులో నేను నా టైటిల్ ఏంటంటే ఎగ్జామ్ ఏదైనా చదవాల్సిన తెలంగాణ. ఎగ్జామ్ ఏదైనా చదవాల్సిన తెలంగాణ ఎందుకు చెప్తున్నానంటే 600 మార్క్స్లో గ్రూప్ 2 విషయానికి వస్తే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ దేంట్లో ఉన్నాయి? తెలంగాణ. ఎందుకున్నాయి? వెరీ సింపుల్. రేపు మీరు ఏ సమాజంలో పనిచేయాలి? అందుకోసం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక అంశాలు, తెలంగాణ చరిత్ర వారసత్వము, తెలంగాణ ఉద్యమ పర్యవసానాలు, అలాగే తెలంగాణ సామాజిక నిర్మితి, తెలంగాణ పథకాలు మీరే అమలు చేయాలి కాబట్టి అట్లాగే తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. సో ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ కావాల్సిన తెలంగాణ కాబట్టి వెన్ యు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్, యువర్ అప్రోచ్, యువర్ మైండ్ మ్యాపింగ్, యువర్ కాన్సెప్ట్ ఓరియేషన్ మస్ట్ బి విత్ తెలంగాణ ఓరియంటేషన్. ఎందుకోసం అంటే ప్రధానంగా గ్రూప్ సర్వీసెస్లో తెలంగాణకు ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో తెలంగాణ సిలబస్ నేను 3 భాగాలుగా వర్గీకరించి పాఠం చెప్తాను. ఒకటి తెలంగాణ చరిత్ర వారసత్వానికి సంబంధించింది ఒక భాగం. రెండవది ప్రధానంగా తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణకి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మరొక భాగం. మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎక్కువ మార్కులతో మనకు కనిపించేది, అది తెలంగాణ ఉద్యమం. కాబట్టి ఇవన్నీ కలిపి మనం కాన్సెప్ట్ చెప్తాం. దాదాపుగా ఈ తెలంగాణ అంశాలను నేను అశోక్ నగర్, తెలుసు కదా, అశోక్ నగర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అందులో ఐ టాట్ థౌజండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. లాస్ట్ టైం బహుశా సార్ వాళ్ళు ఇంతకుముందు చెప్పడంలో అర్థం ఏంటంటే తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లో వీ హ్యావ్ స్టార్టెడ్. నేను వి ప్రకాష్ గారు కలిసి మొట్టమొదటిసారిగా తెలంగాణకు సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసింది మేము ఇద్దరమే తెలంగాణలో, ఓన్లీ వీఆర్ 2. తర్వాత వారు గవర్నమెంట్లోకి వెళ్ళిపోయినారు. నేను ఇంకా గవర్నమెంట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఉద్యమకారుడిగా, ఇప్పటికీ ఉద్యమకారుడిగా ఉన్నాను. నేను ఎందుకోసం తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నేను ఉద్యమకారుడిగా ఉంటాను. నేను అంటే మేము ఉద్యమం చేసింది ఎవరి బెనిఫిట్స్ కాదు, ఎవరినో ముఖ్యమంత్రినో ఇంకెవరినో మంత్రిని చేసుకోవడం కోసం ఉద్యమాలు చేయలేదు. తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో ఉండే వనరుల వినియోగంలోకి వస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మేము ఉద్యమాలు చేశాం. ఆ స్వప్నం ఫలించేంత వరకు నేను ఉద్యమకారుడిని. ఆ స్వప్నం ఫలించిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం. కాబట్టి ఒక ఉద్యమకారుడిగా నేను ఒక ఉద్యమంలో పాల్గొన్న అకాడమిషియన్గా నేను కోరుకునేది ఏంటంటే రేపు ప్రభుత్వాలు మారచ్చు, ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, కానీ శాశ్వతంగా ఉండేది ఎవరు? ఎంప్లాయీసే. కాబట్టి మీరు ఆ ఎంప్లాయ్మెంట్లోకి రావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మీ చదువును కొనసాగించాలి. అట్లాగే ఈరోజు మనకి ప్రభుత్వాల పరిస్థితి ఏమైపోయిందంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకుండా లేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు దయచేసి మేమందరం కూడా నిరాశ నిస్పృహలో ఉన్నాం. నోటిఫికేషన్స్ వస్తాయా రావా, డిఎస్సి ఉంటుందా, గ్రూప్స్ ఉంటాయా, వార్డెన్ జాబ్స్ ఉంటాయా, హాస్టల్ మనకి వార్డ్ ఆఫీసర్స్ ఉంటాయని కన్ఫ్యూజ్లో ఉన్నాం అని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక పరిస్థితికి నెట్టివేయబడ్డాయి. ఆ పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితికి నెట్టివేయబడ్డాయి. ఇందులో ఇంకొక అంశాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పటిలాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా టైం ఉండట్లేదు. దెర్ ఇస్ నో టైమ్ ఇన్ బిట్వీన్ నోటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ది జాబ్. మనకి ఎగ్జామ్కి నోటిఫికేషన్కి టైం ఉండట్లేదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్స్. మీరు నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకండి. వెన్ యూ ఆర్ waiting for notifications, you won't get it because there is a limited time in between notification and exam. Really, if you want to get preparation, really if you want to get the job, government job మీ లక్ష్యం అయితే ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ ఆరంభించండి. డెఫినెట్గా వీఆర్ విత్ యూ, యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్స్ వీఆర్ విత్ యూ. కాబట్టి తెలంగాణ అంశాలకు సంబంధించి ఐఎమ్ గోయింగ్ టు టేక్ 200 క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాల మీద ఐఎమ్ గోయింగ్ టు టేక్ 200 hours క్లాసెస్. ఇవన్నీ విషయాలని చాలా డీటెయిల్డ్గా వెన్ ద తెలంగాణ వాజ్ ఆరిజిన్, అంటే దాదాపుగా తెలంగాణ అనే రాష్ట్రము ప్రాచీన గోండువాన దగ్గర నుంచి దాని మూలాలు మనకు కనిపిస్తాయి. అక్కడి నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు మొత్తం డెవలప్మెంట్స్ మీద చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దామా. కాబట్టి ఎవరైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం, అది ఎగ్జామ్ ఏదైనా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఎస్ఐ కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, ఏదైనా కూడా మీరు ఆ ఓరియంటేషన్లో ప్రిపేర్ కండి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఏదైతుందో ఇది చాలా కాలం నుంచి, అంటే సుదీర్ఘ కాలం నుంచి దిల్సుఖ్ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. చాలామంది బేసికల్గా యూనివర్సిటీ నడిపే వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ ఉండదు, ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ మీద వాళ్ళకి అవగాహన ఉండదు. బట్ లక్ష్మీనారాయణ సారు ఒక క్వాలిఫైడ్ డైరెక్టరు. అట్లాగే ఆయన ఇప్పటికే బిఎస్సి ఓరియంటేషన్లో ఈ గాట్ లాట్ ఆఫ్ సక్సెస్, ఈ రికార్డెడ్ లాట్ ఆఫ్ సక్సెస్. కాబట్టి నేను కూడా దాదాపుగా ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఫర్ ది స్టూడెంట్స్. ఇప్పుడు మనకి
బేసికల్గా నోటిఫికేషన్కి టైం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 50,000 గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ నోటిఫికేషన్స్ రావడానికి సిద్ధమైంది. కోసం ఎగ్జామ్స్లో మనందరం ఏం చేస్తుంటామంటే ఏదో పడితే దానికోసం ప్రిపేర్ అవుతాం. ఆ అపీల్ యూ టు టార్గెట్ దిస్ ఎగ్జామినేషన్. గ్రూప్ 1, గ్రూప్ 2 టార్గెట్ పెట్టండి. మిగతా ఎగ్జామ్స్ ఏమైనా కూడా ఉంటాయి కాబట్టి రెగ్యులర్ తెలంగాణ ఉద్యమం అనేది చాలా కీలకమైన పేపర్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ తెలంగాణ మూమెంట్. కాబట్టి మళ్ళీ మనము మిగతా విషయాల్ని, చాలా విషయాల్ని, సిలబస్ ఏముంది, ఎట్లా చదవాలి, వాట్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్, అంటే చదువుని ఎట్లా స్టార్ట్ చేయాలి, తెలంగాణ అంశాలను ఎట్లా మొదలు పెట్టాలన్న విషయం మీద వీ హ్యావ్ టు హ్యావ్ ఏ డిస్కషన్. ఒకవైపు అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటుగా ఉద్యమంలో స్వయంగా భాగస్వామ్యం ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ పేపర్కి దాదాపుగా జస్టిస్ చేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి దాదాపుగా నోటిఫికేషన్స్ ఇంకొక 1-2 మంత్స్లో నోటిఫికేషన్స్కి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. భవిష్యత్తు క్లాసెస్లో మై సెల్ఫ్ ఐ ట్రావెల్ విత్ యూ. మీరు నేను అందరం కలిసి మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నామో దాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. ఒక విషయం చివరిగా మాత్రం నేను చెప్పి వదిలిపెడతాను. అదేంటంటే ఈ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ క్లాస్లో కూర్చుంటారు. మీరందరూ ధనవంతులు అయితే బయటకు వెళ్ళి బిజినెస్ చేసుకుంటారు, లేదా ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశంలోకి పోయి అక్కడ జాబ్స్ వెతుక్కుంటారు. మీరందరూ పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మన బ్రతుకుని, మన జీవితాన్ని మార్చే శక్తి ఒకే ఒక దానికి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్. చదువు మాత్రమే మన సామాజిక స్థాయిని, చదువు మాత్రమే మన ఆర్థిక జీవన విధానాన్ని మారుస్తుంది. నా క్లాస్మేట్స్ అనేక మంది గ్రూప్ 1 ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యి నౌ దే కన్వర్టెడ్ టు ది సివిల్ సర్వీసెస్. మనకి ఐఏఎస్ లెవెల్కి వాళ్ళు బేసిక్గా ప్రమోట్ అయిపోయినారు. చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ చదువు అనే అంశంతో దే చేంజ్ దేర్ లైఫ్స్. ఇప్పుడు మీరు కూడా మీ జీవితాలను నిజంగా మార్చాలనుకుంటే, మీ జీవితాలు నిజంగా మార్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు బిలీవ్, యూ హ్యావ్ టు ట్రస్ట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ఎడ్యుకేషన్. రామయ్య కోచింగ్ సెంటర్ ఈస్ pay its role to achieve your achievement. Thank you one and all, and next we are going to meet in the classroom. Thank you.